Good morning, students. So in today's video we are going to cover the topics like chemical bonding, in that ionic bond, okay, and properties of ionic compounds, and covalent bond and properties of covalent compounds. Okay, so let us go into the topic without any delay. So first of all, let us introduce with the concept of chemical bonding. So let us understand what is chemical bonding. So chemical bond is a force of attraction which holds two or more atoms together or ions or molecules to form a compound. Chemical bonding అంటే ఏంటంటే ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒక రెండు ఐటమ్స్ కాంపౌండ్ ఫామ్ అవడానికి ఇఫ్ దే ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్, ఆ రెండు దగ్గరకు వచ్చాయి అనుకోండి, దెర్ విల్ బి అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఆర్ టూ అయాన్స్ ఆర్ టూ కాంపౌండ్స్ మధ్యలో కూడా ఇంకొక కొత్త కాంపౌండ్ ఫామ్ అవడానికి ఓకే బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో a chemical bond is a force of attraction which holds two or more atoms or ions or molecules together in a compound or even in a compound ion also. Generally why atoms combine to form molecules? ఓకేనా, ఆటమ్స్ అసలు ఎందుకు కంబైన్ అవుతాయి, మాలిక్యూల్స్గా ఎందుకు మారాలనుకుంటాయి? దట్ ఈస్ టు ఎక్వైర్ స్టెబిలిటీ కోసం అనమాట. సో ఆటమ్స్లా ఉండిపోతే స్టేబుల్ కాదు. ఇఫ్ దే టర్న్ టు మాలిక్యూల్స్ దెన్ ఓన్లీ దే ఎక్వైర్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ అనేది ఎలా వస్తుంది అంటే బై డిక్రీజింగ్ దేర్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకేనా, ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. ఓకేనా, ఎనర్జీ అండ్ స్టెబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ ఇఫ్ స్టెబిలిటీ ఇంక్రీజెస్ ఎనర్జీ డిక్రీజెస్, ఇఫ్ ఎనర్జీ డిక్రీజెస్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఓకే, సో అలా బై అటైనింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అలా కూడా దే ఎక్వైర్ స్టెబిలిటీ. ఆక్టెట్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్టెట్ అంటే హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ బ్యాలెన్స్ షెల్లో అంటే లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటే దానిని మనం ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్. సో విచ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇన్ అవర్ పీరియాడిక్ టేబుల్? సో మనం ఏం చదువుకున్నాం, కెమికల్ బాండింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే టు ఎక్వైర్ స్టెబిలిటీ అని చెప్పాను. సో స్టెబిలిటీ అనేది దేనికి ఉంటుంది? ఇనర్ట్ గ్యాసెస్కి ఉంటుంది. వాట్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్? ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నోబుల్ గ్యాసెస్. వాట్ ఆర్ దే? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. సో ఈ ఎలిమెంట్స్ని మనం ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. ఆ ఎలిమెంట్స్ ఏమో హైలీ స్టేబుల్ ఎలిమెంట్స్ అనమాట. అవి హైలీ స్టేబుల్ ఎందుకు ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ అంటే ఏంటంటే హ్యావింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్. ఇప్పుడు మీరు హీలియం తీసుకుంటే 1s2 కాన్ఫిగరేషన్ ఉంది. 1s2 కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అండ్ హీలియం ఆల్సో షోస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ అండ్ ఇట్ హ్యాస్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. ఒక హీలియంకి తప్ప మిగిలిన అన్ని ఇనర్ట్ గ్యాసెస్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అందుకే ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ హైలీ స్టేబుల్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీరు, నియాన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 10, 1s2 2s2 2p6. సో 2s2 2p6 అబ్జర్వ్ చేశారనుకోండి, 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్ అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆక్టెట్. అలాగే ఆర్గాన్ కూడా 1s2 2s2 2p6 3s2 3p6 ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 3s2 3p6 ఉంది కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకోవడానికి మిగిలిన యాటమ్స్ అన్నీ ట్రై చేస్తాయన్నమాట. సో వెన్ దే అప్రోచ్ ఈచ్ అదర్ దే ఎక్వైర్ స్టెబిలిటీ బై ఎక్వైరింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ లూయిస్ డాట్ సింబల్స్. ఇక్కడ మనం బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని డాట్స్తో రిప్రజెంట్ చేస్తారనమాట. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ డాట్స్. సో ఎనీ ఎలిమెంట్లో ఆ పర్టికులర్ సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్ పక్కన లేకపోతే సరౌండింగ్ దట్ సింబల్ we keep all the valence electrons of that element as dots, that you call them as Lewis dot symbol. Suppose for example sodium ఉందనుకోండి, సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11, 1s2 2s2 2p6 3s1. సో ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. సో సోడియం సింబల్ వచ్చేసి Na పక్కన ఒక డాట్ పెట్టుకుంటాం ఎందుకంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ 1. సో ఇప్పుడు చూడండి, పొటాషియం ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 19. ఇక్కడ 3s2 3p6 తర్వాత 4s1 ఉంది లాస్ట్ ఆర్బిట్. సో 4s1 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1. సో పొటాషియం సింబల్ వచ్చేసి K,
K1 డాట్. ఓకేనా, లూయిస్ డాట్ సింబల్. అలాగే క్లోరిన్ ఉందనుకోండి, అటామిక్ నెంబర్ 17, 1s2 2s2 2p6, 3s2 3p5, 3s2 3p5 ఈజ్ ద లాస్ట్ ఆర్బిట్. ఓకేనా, థర్డ్ ఆర్బిట్లో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పీలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 7, దేర్ఫోర్ క్లోరిన్ 7 డాట్స్. అలాగే ఫాస్ఫరస్ ఉందనుకోండి, అటామిక్ నెంబర్ ఈజ్ 15, కాన్ఫిగరేషన్ రాస్తే 3s2 3p3 ఉంది లాస్ట్ ఆర్బిట్. ఓకేనా, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 5, 2 + 3 ఎంత 5. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 5. సో సింబల్ ఫర్ ఫాస్ఫరస్ ఈజ్ P. సో P సరౌండింగ్ ద సింబల్ ఆఫ్ P వి కీప్ 5 డాట్స్. సో లూయిస్ డాట్ సింబల్స్ ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ చూద్దాం. మెయిన్లీ 2 types ఆర్ దేర్. వన్ ఈజ్ అయానిక్ బాండ్ అండ్ అనదర్ ఈజ్ కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఏంటంటే బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్. అంటే ఏంటంటే 2 atoms అప్రోచ్ అయినప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక యాటమ్ కంప్లీట్గా లూజ్ చేసుకుంటుంది, ఇంకో యాటమ్ కంప్లీట్గా ఆ లూజ్ చేసిన ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. సో ఇఫ్ దెర్ ఈస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from one atom to another atom, then such kind of bond you call it as what? Ionic bond. ఓకేనా. సో అయానిక్ బాండ్లో కంప్లీట్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దెన్ యూ కాల్ సచ్ కైండ్ ఆఫ్ బాండ్ యాజ్ వాట్? అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి NaCl, KCl, MgO, CaCl2, CaO, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ అయానిక్ బాండ్. ఓకే, సో అయానిక్ బాండ్ ఈజ్ జనరలీ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్. ఓకేనా, మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ బాండ్ అనమాట. సో మీకు అందరికీ తెలుసు కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాం. NaCl ఈజ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్లో సోడియం అనేది మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. అలాగే పొటాషియం క్లోరైడ్ KCl అంటే పొటాషియం క్లోరైడ్. సో అందులో పొటాషియం ఈజ్ అ మెటల్, క్లోరిన్ ఈజ్ అ నాన్ మెటల్. మెగ్నీషియం ఆక్సైడ్, అలాగే మెగ్నీషియం ఈజ్ అ మెటల్, ఆక్సిజన్ ఈజ్ అ నాన్ మెటల్. సో ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ని మనం అయానిక్ బాండ్ అంటాం. ఎందుకంటే మెటల్ హ్యాస్ అ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. మెటల్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకోవడం కోసం దే లూజ్ దేర్ ఎలక్ట్రాన్స్, అండ్ ఆ లూజ్ చేసిన ఎలక్ట్రాన్స్ని నాన్ మెటల్స్ గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. నాన్ మెటల్స్కి ఏ టెండెన్సీ ఉంటుంది? గెయినింగ్ టెండెన్సీ ఉంటుంది. నాన్ మెటల్స్ హ్యాస్ అ టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. సో మెటల్స్ లూజ్ చేసిన ఎలక్ట్రాన్స్ని నాన్ మెటల్స్ గెయిన్ చేసుకుని దెర్ ఈస్ అ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ metal and a non-metal. Such kind of bond is called as what? Ionic bond. And generally ionic bonds or covalent bonds also will occur with if there is a difference in electronegativity of the atoms. Electronegativity ante enti? The tendency to attract the shared pair of electrons towards itself. So electronegativity difference అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటేనే ఆ రెండిట్ల మధ్యలో బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ NaCl చూద్దాం. అయానిక్ బాండ్ ఎగ్జాంపుల్స్. సో సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, లెట్ us learn now. సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11. నేనేం చెప్పుకున్నాను ఆల్రెడీ, మనకి ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్ రావడం కోసం మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాయన్నమాట. సో sodium has 11 electrons. Nearest inert gas is 10, neon. So to acquire stability as that of neon, sodium has to lose electrons. So sodium ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది, బయటికి వదిలేస్తుంది అనమాట. సో యాక్చువల్గా దానికి 281 కాన్ఫిగరేషన్ ఉంది బిఫోర్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఈ 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే నియాన్ కాన్ఫిగరేషన్ 2,8 కాన్ఫిగరేషన్ అనేది సోడియంకి వచ్చేస్తుంది. సో సోడియం లూజెస్ దిస్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ అ cation Na+. ఓకేనా, ద ions which are formed by losing electrons are called as cations, and the ions which are formed by gaining of electrons are called as anions. సో సోడియం అనేది Na+ అయాన్ ఫామ్ అయింది. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి ఇందులో, క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 17. దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్. సో క్లోరిన్ ఆర్గాన్ స్టెబిలిటీ ఎక్వైర్ చేసుకోవాలంటే
it has to gain 1 electron. Okay na? So sodium, chlorine gains 1 electron and forms Cl minus. అంటే సోడియం లూజ్ చేసుకున్న ఎలక్ట్రాన్ క్లోరిన్ గెయిన్ చేసుకుని క్లోరైడ్ అయాన్ ఫామ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు అయాన్స్కి మధ్యలో ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, ఈ రెండు అయాన్స్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ఫార్మేషన్, దాన్నే మనం NaCl ఫార్మేషన్ ఈ రకంగా జరుగుతుంది అనమాట, అయానిక్ బాండ్ ఫార్మేషన్. అలాగే మీరు సెకండ్ ఎగ్జాంపుల్ ఏదైనా చూసారనుకోండి, ఫార్మేషన్ ఆఫ్ MgO చూద్దాం. ఓకేనా? లెట్ us learn the formation of MgO. ఫార్మేషన్ ఆఫ్ MgO ఎలా ఫామ్ అవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అందులో? మెగ్నీషియం. ఓకేనా? సో మెగ్నీషియం అటామిక్ నెంబర్ వచ్చేసి 12. ఓకే, సో దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కూడా నియానే. సో మెగ్నీషియం నియాన్ లాగా అవ్వాలి అనుకుంటే టు ఎక్వైర్ స్టెబిలిటీ ఇట్ హ్యాస్ టు లూజ్ 2 electrons కదా, ఎలక్ట్రాన్స్ 2 లూజ్ అవ్వాలి. సో మెగ్నీషియం లూజెస్ 2 electrons and forms Mg2+ ion. Mg2+, 2 electrons లూజ్ చేసుకుంటే 2+ ఛార్జ్ వస్తుంది అనమాట. 3 electrons లూజ్ చేసుకుంటే 3+ ఛార్జ్ వస్తుంది. సో అలా చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సైడ్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఆక్సిజన్కి కూడా నియానే. సో ఆక్సిజన్ నియాన్ లాగా స్టేబుల్గా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు గెయిన్ 2 electrons. సో ఆక్సిజన్ గెయిన్స్ 2 electrons and forms O-2 ion. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ Mg2+ ప్లస్ O-2 గివ్స్ రైజ్ టు MgO. ఓకేనా? సో ఇలా ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది, మెటల్ ఎలిమెంట్ లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ ఎలిమెంట్ gains its electrons, so that it leads to the formation of 2 oppositely charged ions. So in between 2 oppositely charged ions the bond formed is called as ionic bond. Ionic bond ne manam electrovalent bond ani kuda antam. So ippudu there is a theory which is called as electrovalence theory. Electrovalence theory em cheptundante any element if it wants to acquire stability it has to acquire the configuration of octet. Octet acquire చేసుకోవాలి అంటే it has to either lose electrons or gain electrons or sometimes it has to share electrons. Octet configuration ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎలిమెంట్కి స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఆ స్టెబిలిటీ కోసం ఈ కాంపౌండ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ is an example for what? Ionic bond. Alage NaCl is an example for what? Ionic bond. So please note down these. So alage manam let us see the formation of CaCl2. CaCl2 అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? కాల్షియం. కాల్షియం అటామిక్ నెంబర్ వచ్చేసి 20. మనం కాన్ఫిగరేషన్ ఇలా రాసుకోవచ్చు అని చదువుకున్నాం కదా, ఆర్గాన్ 4s2 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. సో దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చేసి ఆర్గాన్. ఆర్గాన్ లాగా అవ్వాలంటే కాల్షియం హ్యాస్ టు లూజ్ 2 electrons. సో కాల్షియం లూజెస్ 2 electrons అండ్ ఫార్మ్స్ Ca2+ ion. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. దీనికి మనం నియాన్ 3s2 3p5 అని రాసుకోవచ్చు కదా. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఫర్ నియాన్ కాన్ఫిగరేషన్ రాయడానికి దాని క్లోరిన్ కన్నా ముందర ఇనర్ట్ గ్యాస్ని మనం యూజ్ చేస్తాం. సో నియాన్ 3s2 3p5 అని రాసుకోవచ్చు. ఓకేనా? దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ ఉంటుంది. ఆర్గాన్ 18. టు బికమ్ స్టేబుల్ లైక్ ఆర్గాన్ క్లోరిన్ హ్యాస్ టు గెయిన్ 1 electron ఓన్లీ, 1 electron అండ్ ఫార్మ్స్ Cl- ions. కానీ ఇక్కడ కాల్షియం 2 electronsని లూజ్ చేసుకుంది. సో 2 electrons కాల్షియం లూజ్ చేసుకున్న 2 electrons విల్ బి ట్రాన్స్ఫర్డ్ 1 ఈచ్ టు 2 chlorine atoms. సో క్లోరిన్కి 1 electron సరిపోతుంది ఆక్టెట్ కోసం, కానీ ఇక్కడ లూజ్ చేసిన ఎలక్ట్రాన్స్ అన్నీ కాల్షియం ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది? 2 electrons లూజ్ చేసింది. సో 1 electron ఫస్ట్ క్లోరిన్కి వెళ్తుంది, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా సెకండ్ క్లోరిన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఫార్మేషన్ జరిగినప్పుడు, ఓకేనా, ఇక్కడ ఫార్మేషన్ జరిగినప్పుడు Ca2+ ప్లస్ 2 Cl- ions, Ca2+ ప్లస్ 2 Cl- ions గివ్స్ రైజ్ టు CaCl2. CaCl2లో రెండు క్లోరిన్స్ ఉన్నాయి కదా,
ఒక క్లోరిన్ విల్ లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఒక కాల్షియం విల్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. కాల్షియం 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ 2 chloride ions. సో Ca2+ plus 2Cl- gives rise to CaCl2. ఓకే, అది ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్. ఇది కూడా అయానిక్ బాండే. అలాగే AlCl3 ఉందనుకోండి, మనం అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం అటామిక్ నెంబర్ వచ్చేసి 13. ఓకేనా, సో నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్ 10. అంటే టు అక్వైర్ స్టెబిలిటీ యాజ్ నియాన్ అల్యూమినియం హ్యాస్ టు లూజ్ 3 electrons కదా, లూజ్ చేసుకోవాలి, 3 electrons లూజ్ చేసుకోవాలి. సో అల్యూమినియం లూజెస్ 3 electrons అండ్ ఫార్మ్స్ Al+3 ion, Al3+. అలాగే నెక్స్ట్ అక్కడ సైడ్ ఐటమ్ వచ్చేసి క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఆర్గాన్ 18. సో క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఆర్గాన్ లాగా అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఓకే, అండ్ ఫార్మ్స్ Cl-. సో ఇక్కడ అల్యూమినియం లూజ్ చేసిన 3 electrons, ఈచ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు 1 క్లోరిన్. ఓకేనా, అల్యూమినియం లూజ్ చేసిన 3 electrons, ఈచ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు 1 క్లోరిన్. సో దట్ ఇట్ ఫార్మ్స్ Al+3 plus 3 Cl- ions gives rise to AlCl3. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది, కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే దాన్ని మనం ఏమంటాం, అయానిక్ బాండ్ అంటాం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అయానిక్ బాండ్. సో నౌ లెట్ us learn the properties of ionic compounds. So ionic compounds are, all ionic compounds have what structure? Crystal lattice structure. Crystal lattice structure అనేది అయానిక్ కాంపౌండ్స్కి క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. అంటే 3-dimensional structures. అంటే ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ present in the like in ionic compounds are like arranged in 3-dimensional patterns, like which you call it as lattice. Okay na, crystal lattice, crystal structures. Okay, and second point is they have high melting and boiling points. Short form lo nenu MP and BP అని రాసాను. They have high melting and boiling points. Next point వచ్చేసి they are soluble in polar solvents like water and insoluble in non-polar solvents like benzene, కార్బన్ టెట్రాక్లోరైడ్, CCl4 అంటే ఏంటి, కార్బన్ టెట్రాక్లోరైడ్. అలాంటి ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్లో, ఆర్గానిక్ సాల్వెంట్స్లో అవి సాల్యుబుల్ అవ్వవు, వాటర్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. పోలార్ సాల్వెంట్స్ అంటారు, వాటర్కి పోలార్ సాల్వెంట్ అంటారు. సో దే ఆర్ సాల్యుబుల్, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. ఓకే, బట్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ like benzene, carbon tetrachloride, etc. Okay, next fourth point వచ్చేసి they are very good conductors of heat and electricity in molten state or in fused state. అవి లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మాల్టెన్ ఫామ్ అంటాం మనం. ఓకేనా, వాటర్ లేకుండా లిక్విడ్ స్టేట్లో ఉన్నాయనుకోండి, దానికి మనం మాల్టెన్ స్టేట్ అంటాం. సో దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ మాల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ ఫ్యూజ్డ్ స్టేట్, బట్ నాట్ ఇన్ సాలిడ్ స్టేట్. ఓకే, అండ్ వాటిని నాన్ డైరెక్షనల్ బాండ్స్ అంటారు. ఓకే, దే ఆర్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్ అండ్ దే డస్ నాట్ ఎగ్జిబిట్ ఐసోమెరిజం కాన్సెప్ట్ ఈ అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయవన్నమాట. ఐసోమెరిజం అంటే ఏంటి, కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. కోవలెంట్ కాంపౌండ్స్ మాత్రమే ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ని ఎగ్జిబిట్ చేయగలవు. అయానిక్ కాంపౌండ్స్ కెనాట్ ఎగ్జిబిట్ the property of isomerism. Okay, so these are the properties of ionic compounds. So next let us learn about covalent bond. Covalent bond is the bond which is formed by sharing of electrons. Electron sharing అనేది జరిగితే దాన్ని మనం covalent bonding అంటాం. ఓకేనా, సో let us see the examples. షేరింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో ఫస్ట్ let us start with the example of H2 molecule. H2 molecule ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, సో ఫస్ట్ హైడ్రోజన్ యాటమ్ మీరు తీసుకున్నారనుకోండి, అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, సో H1 అలాగే సెకండ్ హైడ్రోజన్ కూడా H1. సో ఈచ్ హైడ్రోజన్ ఈజ్ హ్యావింగ్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ హీలియం. సో అవి ఏం చేస్తాయి, ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. ఈచ్ హైడ్రోజన్ రిక్వైర్స్ 1 more electron for getting duplet configuration as helium. ఓకేనా, సో ఫస్ట్ హైడ్రోజన్ ఏం చేస్తుంది,
సెకండ్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్తో షేర్ చేసుకుంటుంది. అలాగే సెకండ్ హైడ్రోజన్ కూడా ఫస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ హైడ్రోజన్తో షేర్ చేసుకుంటుంది. సో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దగ్గరకు వచ్చి దే గెట్ పెయిర్డ్ అప్ అనమాట. సో అలా పెయిర్ అప్ అయిపోయిన తర్వాత దే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. సో యూ కాల్ ఇట్ యాజ్ సింగిల్ బాండ్. వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. సో you call it as what? Single bond. ఓకేనా, హైడ్రోజన్ మాలిక్యూల్ సింగిల్ బాండ్ అంటాం మనం. అలాగే మీకు సింగిల్ బాండ్కి అదర్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? క్లోరిన్, ఫ్లోరిన్, వీటన్నిటిలో కూడా సింగిల్ బాండే ఉంటుంది. ఓకేనా, సపోజ్ క్లోరిన్ చూసుకున్నారనుకోండి, క్లోరిన్కి 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నియరెస్ట్ జెనెటిక్ గ్యాస్ వచ్చేసి ఆర్గాన్. సో ఇంకొక క్లోరిన్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అవి షేర్ చేసుకుంటాయి అన్నమాట. సెకండ్ క్లోరిన్లో కూడా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఫస్ట్ క్లోరిన్ విల్ షేర్ విత్ దిస్ ఎలక్ట్రాన్ ఆఫ్ సెకండ్ క్లోరిన్ అండ్ అక్వైర్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అలాగే సెకండ్ క్లోరిన్ కూడా విల్ షేర్ విత్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఫస్ట్ క్లోరిన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ క్లోరిన్ మాలిక్యూల్ అనమాట. అలాగే మీరు ఫ్లోరిన్కి, బ్రోమిన్కి, అయోడిన్కి దేనికైనా డ్రా చేయొచ్చు. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ విచ్ దే ఫార్మ్ బై షేరింగ్ ఆఫ్ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, యూ కాల్ ఇట్ యాజ్ వాట్? సింగిల్ బాండ్. ఓకేనా, అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ వీటన్నిటిలో సింగిల్ బాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ చూసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్ మాలిక్యూల్లో మనకి డబల్ బాండ్ ఉంటుంది. ఎందుకు చూడండి, ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ 8, 1s2, 2s2, 2p4 కాన్ఫిగరేషన్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. సెకండ్ ఆక్సిజన్కి కూడా అంతే, 1 2 3 4 5 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆక్టేట్ రావాలి అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. సో ఈచ్ ఆక్సిజన్ విల్ షేర్ 2 pairs of electrons with the other oxygen. ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఇట్ విల్ షేర్ విత్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్. అలాగే సెకండ్ ఆక్సిజన్ కూడా ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. సో మ్యూచువల్లీ దే ఆర్ షేరింగ్ 2 pairs of electrons with each other. చూడండి, 4 ఎలక్ట్రాన్స్ మొత్తం, అంటే 2 pairs of electrons are being shared. So you call it as what? Double bond. Okay, now double bond. If 2 pairs of electrons are shared, you call it as double bond. Okay, so oxygen molecule note చేసుకోండి. ఇంకా డబల్ బాండ్లో ఉండే అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డబల్ బాండ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ మీరు తీసుకోవచ్చు. అదర్ ఎగ్జాంపుల్ ఫర్ డబల్ బాండ్ ఫార్మేషన్. డబల్ బాండ్ అంటే 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ షేర్ అవుతాయి అవి అదర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ C2H4. మీరు కార్బన్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే కార్బన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 6, అంటే 1s2, 2s2, 2p2. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కార్బన్కి 4 ఉన్నాయి. ఓకేనా, అంటే 4 డాట్సే పెట్టుకోవాలి మనం. అలాగే సైడ్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఇక్కడే వేసుకున్నాం కదా కాన్ఫిగరేషన్, 1s2, 2s2, 2p4, అంటే 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్కి ఆక్టేట్ కావాలంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అలాగే కార్బన్కి ఆక్టేట్ రావాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్బన్ యొక్క ఈ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫార్మ్ చేసుకుని ఆక్టేట్ ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట, ఆక్టేట్ తెచ్చుకుంటుంది. అలాగే సెకండ్ ఆక్సిజన్ కూడా ఇట్ ఫార్మ్స్ అ డబల్ బాండ్. ఓకేనా, 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటుంది. అలాగే కార్బన్ కూడా ఫస్ట్ ఆక్సిజన్తో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆక్సిజన్తో కూడా 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుని టోటల్గా ఇంకా 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. సో కార్బన్ ఈజ్ ఫార్మింగ్ 2 double bonds with 2 oxygens on either side of oxygens. రెండు పక్కల కూడా 2 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుని ఆక్టేట్ అనేది ఎక్వైర్ చేసుకుంటుంది.
ఓకేనా. సో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్లో కూడా డబుల్ బాండ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే C2H4 మాలిక్యూల్ వేసుకున్నారనుకోండి, C2H4 మాలిక్యూల్ అంటే ఈథైలీన్ ఆర్ ఈథీన్, దాన్ని కూడా మనం కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, ఓకేనా, అండ్ హైడ్రోజన్స్ వచ్చేసి ఇలా షేర్ అవుతాయి అన్నమాట. సో ఈ సింబల్స్, ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనే అంటాం. ఓకేనా. దిస్ ఈస్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ కాంపౌండ్స్ అనమాట. ఓకే. సో డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ ఆర్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఈథీన్ మాలిక్యూల్. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ N2 మాలిక్యూల్. N2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది? నైట్రోజన్, అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 కదా. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఇలా 5 డాట్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ నైట్రోజన్ దగ్గర ఉన్నాయి. ఇంకా ఆక్టెట్ కావాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో సెకండ్ నైట్రోజన్తో ఇంకా 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. అప్పుడు ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఫస్ట్ నైట్రోజన్కి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇట్ విల్ షేర్ విత్ 3 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ నైట్రోజన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఆక్టెట్ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ నైట్రోజన్కి కూడా ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇట్ విల్ షేర్ విత్ దీస్ త్రీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ నైట్రోజన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ట్రిపుల్ బాండ్ అంటాం. 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే డబల్ బాండ్, 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే ట్రిపుల్ బాండ్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రిపుల్ బాండెడ్ మాలిక్యూల్. సో అదర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు ఫర్ ట్రిపుల్ బాండెడ్ మాలిక్యూల్స్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ C2H2, ఈథైన్ ఆర్ ఎసిటైలీన్. ఈథైన్, ఓకేనా, ఈథైన్ దీన్ని ఏమంటాం? ఈథైన్ ఆర్ ఎస్టిలిన్ అంటారు. ఎసిటైలీన్, C2H2. సో C2H2 అనేది ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. సో కార్బన్ కదా, కార్బన్కి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్కి. సో డాట్ స్ట్రక్చర్లో, కార్బన్ డాట్ స్ట్రక్చర్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈచ్ కార్బన్ రిక్వైర్స్ 4 ఎలక్ట్రాన్స్ ఫర్ ఆక్టెట్. సో ఇక్కడ మీకు సైడ్ ఐటమ్స్ C2H2 కదా, హైడ్రోజన్కి ఒక్కొక్కటే ఉంటాయి ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కూడా హైడ్రోజన్కి ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా. ఇంకొంచెం కిందకి డ్రా చేస్తే ఇక్కడ మీకు రిఫ్లెక్షన్ పడుతున్నట్టుందేమో, కొంచెం కిందకి డ్రా చేస్తాను చూడండి. కార్బన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హైడ్రోజన్లో 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అలాగే సెకండ్ కార్బన్లో కూడా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హైడ్రోజన్లో 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్తో షేర్ చేసుకుని డ్యూప్లెట్ ఫామ్ చేసుకుంటుంది. ఓకేనా. అలాగే ఈ కార్బన్ సెకండ్ కార్బన్తో ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఓకే, ట్రిపుల్ బాండ్. ఇప్పుడు మీరు కౌంట్ చేసుకున్నారనుకోండి, హైడ్రోజన్కి డ్యూప్లెట్ వస్తుంది, ఫస్ట్ కార్బన్కి ఓకేనా 1 2 3 4 5 6 7 8. మీరు సర్కిల్ డ్రా చేసుకోవడం మీకు కష్టంగా ఉంది అనుకుంటే మీరు వదిలేసేయచ్చు. అలాగే సెకండ్ కార్బన్ దీంతో కూడా షేర్ చేసుకున్న తర్వాత హైడ్రోజన్కి డ్యూప్లెట్ వస్తుంది, సెకండ్ కార్బన్కి కూడా ఆక్టెట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూడండి, కార్బన్కి 1 2 3 4 5 6 7 8. అలాగే ఈ కార్బన్కి కూడా ఇక్కడ 1 2 3 4 5 6 7 8. So each carbon acquires octet configuration by sharing 3 pairs of electrons with each other. That is why it is an example for triple bond. Okay, so మనకి 3 types of bonds ఉంటాయన్నమాట. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఇంకా టైప్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టైప్స్ వచ్చేసి పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ అన్ఈక్వల్ షేరింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్స్. చూడండి, ఇప్పుడు HCl మాలిక్యూల్ ఉందనుకోండి. ఓకేనా, HCl మాలిక్యూల్, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ HCl మాలిక్యూల్ రాసుకున్నాం.
హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, క్లోరిన్కి 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఇట్ విల్ షేర్ విత్ హైడ్రోజన్ అండ్ అటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, వెరాస్ హైడ్రోజన్ అటైన్స్ డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. సో ఈ రెండిట్ల మధ్యలో మనకి సింగిల్ బాండ్ ఫార్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో అయితే ఇక్కడ ఏంటంటే అన్ఈక్వల్ షేరింగ్ అని అంటున్నాం. అన్ఈక్వల్ షేరింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే క్లోరిన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ టెండెన్సీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, క్లోరిన్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు పుల్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఈ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ని తన వైపుకి పుల్ చేసేసుకునే టెండెన్సీ ఉంటుంది అనమాట. దట్ టెండెన్సీ యూ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల క్లోరిన్ ఈ షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ని కూడా ఇట్ పుల్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, దాని వైపుకి లాగేసుకుంటుంది. ఓకేనా, దాని వైపుకి పుల్లింగ్ చేసేసుకుంటుంది. సో అలా పుల్ చేసేసుకున్నప్పుడు హైడ్రోజన్కి అంటే ఆ షేరింగ్ అనేది హైడ్రోజన్కి తక్కువ అయిపోతుంది అనమాట. సో దట్ రిజల్ట్స్ ఇన్ ద అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్ కైండ్ ఆఫ్ బాండ్ యూ కాల్ ఇట్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. సో అలాగే వాటర్ మాలిక్యూల్లో కూడా అంతే. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్కి మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూస్తాం ఆక్సిజన్లో. సో ఈచ్ ఆక్సిజన్ will share with each hydrogen with 1 electron of hydrogen, so that oxygen acquires octet and hydrogen acquires duplet. సో ఇలా హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ జరిగినప్పుడు ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాగేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దెర్ విల్ బీ పుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఆ టెండెన్సీ ఉన్న ఎలిమెంట్స్ని ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటారు. మనకి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, FON-Cl ఎలిమెంట్స్. ఓకేనా, FON-Cl ఎలిమెంట్స్ ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో దట్ రిజల్ట్స్ ఇన్ వాట్, అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇలాంటి అన్ఈక్వల్ షేరింగ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అలాగే అమోనియాలో కూడా అన్ఈక్వల్ షేరింగే ఉంటుంది. ఓకేనా, అమోనియా డ్రా చేసుకున్నారనుకోండి, నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్కి. సో ఇట్ విల్ షేర్ విత్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. సో నైట్రోజన్ కూడా హైలీ ఎలక్ట్రోనెగటివ్ కదా, ఇక్కడ డ్రా చేశాను చూడండి. నైట్రోజన్ కూడా హైలీ ఎలక్ట్రోనెగటివ్ వల్ల నైట్రోజన్ ఏం చేస్తుంది, ఈ షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ పేర్ని తన వైపుకి పుల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇట్ పుల్స్ ద షేర్డ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దాట్ టెండెన్సీ మేక్స్ ద మాలిక్యూల్ పోలార్. అంటే ఏంటంటే ఇఫ్ దే ఆర్ పుల్లింగ్ ద ఎలక్ట్రాన్స్ దే ఎక్వైర్ పార్షియల్ నెగటివ్ ఛార్జ్. ఈ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని షేరింగే జరిగింది ఇక్కడ, కానీ ఆ పర్టికులర్ మాలిక్యూల్స్కి పార్షియల్ ఛార్జెస్ అనేవి వస్తాయన్నమాట. సో దట్ ఈస్ వై యూ కాల్ దట్ యాజ్ పోలార్ అంటే ఏంటంటే షేరింగ్ జరిగిన తర్వాత బికాస్ ఆఫ్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ దే ఎక్వైర్ పార్షియల్ ఛార్జెస్. దట్స్ వై యూ కాల్ దట్ టైప్ ఆఫ్ బాండ్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి HCl, వాటర్, అమోనియా. ఇందులో మూడిట్లలో కూడా హైలీ ఎలక్ట్రోనెగటివ్స్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల they will pull the electrons towards itself. That's why unequal sharing will happen, and that results in the formation of covalent bond, which is called as polar covalent bond. అలాగే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ చూడండి. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ వచ్చేసి the bond which is formed by equal sharing of electrons. అంటే there is no difference in electronegativity అన్నమాట. electronegativity difference much is not there, then they can share the electrons equally. అంటే ఒకళ్ళు పుల్ చేసుకోవడము, షేర్డ్ ఎలక్ట్రాన్స్ని ఒకళ్ళ వైపుకే లాగేసుకోవడము అలాంటివి ఏవి ఉండదన్నమాట. సాఫీగా పోలార్ కోవలెంట్ బాండ్ లాగా కాదు, ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ లేవు. ఉన్నా కూడా దెర్ ఈజ్ నో డిఫరెన్స్, మచ్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, దెన్ దట్ మచ్ పుల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ హ్యాపెన్. దెన్ యూ కాల్ దట్ యాజ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో అలాగే H2, N2, O2, Cl2 ఇవన్నీ హోమో అటామిక్ మాలిక్యూల్స్. హోమో అటామిక్ మధ్యలో ఏముంటుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, 2 హైడ్రోజన్లే. దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, సెకండ్ హైడ్రోజన్కి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. హ్యాపీగా అవి 2 షేర్ చేసుకుని సింగిల్ బాండ్ ఫార్మేషన్ చేసుకుంటాయి. అలాగే N2, O2, Cl2 అన్నీ మనం చూసాం కదా స్ట్రక్చర్స్ కూడా. అలాగే CH4 ఉందనుకోండి, CH4 స్ట్రక్చర్ వచ్చేసి కార్బన్కి
4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో దే షేర్ విత్ 4 హైడ్రోజన్స్ అనమాట. ఓకేనా. హైడ్రోజన్కి కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉంటుంది, 2.5 ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ లేనప్పుడు ఓకే అలా ఫామ్ అయ్యే కాంపౌండ్ మనకి ఏమవుతుందంటే ఈక్వల్ షేరింగ్ జరుగుతుంది అండ్ దాట్ రిజల్ట్స్ ఇన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకేనా. అలాగే CCl4 కూడా, CCl4 పోలార్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకేనా. CCl4 యాక్చువల్గా క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సిమెట్రిక్ అయిపోతుంది, మాలిక్యూల్ బికమ్స్ సిమెట్రిక్. ఓకేనా. డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీరు ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్లో మీరు తర్వాత చదువుకుంటారు. బట్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో ఇఫ్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ దెన్ యూ కాల్ ఇట్ యాజ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us learn about limitations of octet rule. మనం ఆక్టేట్ రూల్లో ఏం చదువుకున్నాం, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఎక్వైర్ చేసుకుంటే ఆ కాంపౌండ్ హైలీ స్టేబుల్ అని చదువుకున్నాం. బట్ దెర్ ఆర్ సర్టెన్ కాంపౌండ్స్ విచ్ డస్ నాట్ ఫుల్ఫిల్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ బట్ ఆల్సో దే ఆర్ స్టేబుల్. ఓకే, అలాంటి ఎలిమెంట్స్ అలాంటి కాంపౌండ్స్ కొన్ని చూద్దాం. సో ఇప్పుడు ఇన్కంప్లీట్ ఆక్టేట్ గురించి మాట్లాడుకుంటే, అండ్ ఇన్కంప్లీట్ ఆక్టేట్ అంటే ఏంటి, ఆక్టేట్ కంప్లీట్ కాలేదు. ఓకే, అలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. సో BeCl2 చూస్తే బెరీలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 4, 1s2 2s2. ఓకేనా. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి బెరీలియంలో. అలాగే క్లోరిన్ వచ్చేసి 17, 1s2 2s2 2p6 3s2 3p5. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి, అంటే 7 డాట్స్ పెట్టుకోవాలి మనం. ఓకేనా. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే బెరీలియం 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, క్లోరిన్కి 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో క్లోరిన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ షేర్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ బెరీలియం. సో బోత్ ద క్లోరిన్స్ విల్ అక్వైర్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. చూడండి, ఈ క్లోరిన్ వచ్చేసి ఈ డాట్ ఎలక్ట్రాన్ ఆఫ్ బెరీలియంతో షేర్ చేసుకుని క్లోరిన్ ఆక్టేట్ తెచ్చుకుంటుంది. అలాగే సెకండ్ క్లోరిన్ కూడా, ఈ సెకండ్ క్లోరిన్ కూడా ఆక్టేట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నా కూడా బెరీలియంకి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రావట్లేదు. ఓకేనా. చూడండి, ఇప్పుడు మొత్తం ఎలక్ట్రాన్స్ దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బెరీలియంకి. ఇట్స్ ఓన్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2. ఓకేనా. షేర్ చేసుకున్న తర్వాత కూడా ఆక్టేట్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఓకేనా. చూడండి, 1 2 3 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి. 8 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్, కానీ 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. అలాగే మనం BF3 మాలిక్యూల్ చూసాము, BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఓకేనా. BeCl2 అంటే ఏంటి, బెరీలియం క్లోరైడ్. ఓకేనా. BeCl2 అంటే బెరీలియం క్లోరైడ్, BF3 అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఓకేనా. సో ఇప్పుడు BF3 మాలిక్యూల్ చూసినా కూడా అంతే, బోరాన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి, 1s2 2s2 2p1. సో బోరాన్కి మనం 3 డాట్సే పెట్టుకోవాలి. అలాగే ఫ్లోరిన్కి ఈచ్ ఫ్లోరిన్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 1s2 2s2 2p5. ఓకేనా. 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఫ్లోరిన్లో పెట్టుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ వేసుకుని డాట్ స్ట్రక్చర్ వేసుకుని చెక్ చేసుకుంటే ఫ్లోరిన్, ఈచ్ ఫ్లోరిన్ విల్ షేర్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్. ఓకేనా. చూడండి, దానికి ఉన్న 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా ఇంకొక ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్ తోటి షేర్ చేసుకుంటున్నాయి. ఓకేనా. అలాగే ఇది కూడా 1 2 3 4 5 6 7, దానికి ఉన్న 7 కాకుండా ఇంకొకటి కావాలి, ఆక్టెట్కి ఇంకొకటి కావాలి కాబట్టి ఇట్ విల్ షేర్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్. అలాగే థర్డ్ ఫ్లోరిన్ కూడా 1 2 3 4 5 6 7 8, థర్డ్ ఫ్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్ తోటి షేర్ చేసుకుంటాయి. సో ఫ్లోరిన్కి ఆక్టేట్ వచ్చింది, కానీ సెంట్రల్ ఆటమ్ బోరాన్కి మీరు కౌంట్ చేసుకుంటే 3 ఫ్లోరిన్స్ తోటి షేర్ చేసుకున్న తర్వాత కూడా ఓకేనా ఇట్ డజంట్ ఎక్వైర్ ఆక్టేట్. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్సే వచ్చాయి. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. సో 2 ఎగ్జాంపుల్స్ ప్లీజ్ రిమెంబర్, వన్ ఈజ్ BeCl2 అండ్ అనదర్ ఈజ్ BF3. సో 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనకి ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఆక్టేట్ రూల్.
అలాగే మనకి ఎక్సీడెడ్ ఆక్టెట్ కూడా కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ PCl5 చూసుకుంటే ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 15. యూ కెన్ రైట్ ద కాన్ఫిగరేషన్ యాజ్ నియాన్ 3s2 3p3 అంటే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 5 డాట్స్ పెట్టుకోవాలి మనం, ఫాస్ఫరస్కి 5 డాట్స్ పెట్టుకోవాలి. అలాగే క్లోరిన్ వచ్చేసి 17. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ నియాన్ 3s2 3p3 ఇక్కడ 3s2 3p3 ఫర్ ఫాస్ఫరస్, సారీ, క్లోరిన్కి 3s2 3p5. ఓకే, సో క్లోరిన్కి 7 డాట్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫాస్ఫరస్ 5 క్లోరిన్ ఐటమ్స్తో కంబైన్ అవుతుంది చూడండి. ఫాస్ఫరస్కి ఉన్న 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 క్లోరిన్స్తో కంబైన్ అయిపోతే ఈచ్ క్లోరిన్ విల్ షేర్ 1 ఎలక్ట్రాన్ కదా. ఓకేనా, ఈచ్ క్లోరిన్ విల్ షేర్ 1 ఎలక్ట్రాన్. ఓకే, సో దానికి ఉన్న 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా ఇట్ విల్ షేర్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకే, సో ఇప్పుడు ఈచ్ క్లోరిన్ అక్వైర్స్ ఆక్టెట్. ఒక్కొక్క క్లోరిన్కి అయితే ఆక్టెట్ వచ్చింది, కానీ సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్కి మాత్రం ఆక్టెట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. చూడండి, మిడిల్లో డ్రా చేస్తున్న సర్కిల్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, 5 క్లోరిన్స్తో షేర్ చేసుకున్న తర్వాత 1 2 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. అంటే ఆక్టేట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. ఓకేనా, 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్కి 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. దట్స్ వై ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సీడెడ్ ఆక్టేట్. అలాగే మీరు SF6 మాలిక్యూల్ చూసుకున్నా అంతే. SF6 మాలిక్యూల్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. సల్ఫర్లో కూడా 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు సల్ఫర్ కూడా 6 ఫ్లోరిన్స్ తోటి అది బాండ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత కూడా ఓకే ఫ్లోరిన్స్కి ఆక్టెట్ వస్తుంది, కానీ సల్ఫర్కి ఆక్టెట్ ఎక్సీడ్ అయిపోతుంది. ఒకసారి మీరు కౌంట్ చేసుకుని చూడండి డాట్స్ని. ఓకే, 12 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. 6 ఫ్లోరిన్స్ తోటి 2 ఎలక్ట్రాన్స్. దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 6 సల్ఫర్కి కదా, దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. ఈచ్ ఫ్లోరిన్తో షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే దాని ఓన్ ఎలక్ట్రాన్స్ 6 ఇంకా 6 కలిపితే 12 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అన్నమాట. అంటే ఎక్సీడెడ్ ఆక్టెట్. ఓకే, సో లైక్ దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ వాట్ వీ కాల్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ప్లీజ్ నోట్ డౌన్. So next let us learn about the properties of covalent compounds. So covalent compounds అనేవి జనరల్గా దే ఎగ్జిస్ట్ లైక్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. గ్యాసెస్లా ఉంటాయి, లిక్విడ్స్లా ఉంటాయి. ఇందాక మనం అన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా. వాటర్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అ లిక్విడ్. అదే H2 మాలిక్యూల్ ఉందనుకోండి, ఇట్స్ అ గ్యాస్. ఆక్సిజన్ గ్యాస్, CH4 గ్యాస్, అమోనియా లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్, HCl ఇట్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్. సో మోస్ట్ ఆఫ్ ద covalent compounds exist as liquids and gases. Okay, next second point వచ్చేసి they have low melting and boiling points. They are insoluble in water. Covalent compounds are insoluble in water, and actually water itself is a covalent compound. Okay na, soluble in non-polar solvents like benzene, alcohol, carbon tetrachloride ఇలాంటి వాటిల్లో soluble అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి they are bad conductors of heat and electricity. కరెంట్ కండక్షన్ అనేది అయానిక్ కాంపౌండ్స్ అంత క్లియర్గా జరగదనమాట. సో దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దే ఆర్ డైరెక్షనల్ ఇన్ నేచర్. మీకు ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్కి వెళ్తే యూ విల్ ఫైండ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఓకేనా, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అని, పిరమిడల్ స్ట్రక్చర్ అని, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దే ఆర్ డైరెక్షనల్ ఇన్ నేచర్ అండ్ దే ఎగ్జిబిట్ ఐసోమెరిజం. ఐసోమెరిజం అంటే ఏంటంటే having same molecular formula but different structures. So many isomers will exist with covalent compounds. Ionic compounds ఈ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయవు, బట్ కోవలెంట్ కాంపౌండ్స్ మాత్రం ఈ ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ అయానిక్ కాంపౌండ్స్ అనేది మనం పాయింట్స్ రాసుకున్నాం కాబట్టి డిఫరెన్సెస్ లాగా మీరే రాసుకోవాలి. ఓకేనా, సో మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ fundamentals of chemistry. This chapter is completed, my dear children, and please keep doing the questions.
ఓకేనా? మీకు ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఛానల్ని విజిట్ చేయండి. ఎనీ ఫర్దర్ క్వైరీస్ యూ కెన్ ప్లీజ్ visit by keep commenting in my channel. Thank you for watching. Bye.